కోర్ట్ ఆర్డర్ కూడా స్పష్టంగా ఉంది. ఇది నిర్వహించేది ప్రభుత్వం కాదు, ప్రైవేట్ వాళ్ళే నిర్వహిస్తారని చెప్పి ఒక కోర్ట్ ఆర్డర్ వాళ్ళు తెచ్చుకున్నారు అక్కడ ఉన్న ఇతర ప్రైవేట్ వ్యక్తి. సో ఇతను దర్శనం చేసుకోవాలి, సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవాలంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మేడారం జాతర తరహా చాలా చోట్ల, ఇక మన హుజరాబాద్లో కూడా జూపాకాల, చల్లూర్ల ఇట్లాంటి ఎన్నో చోట్ల కూడా సమ్మక్క సారలక్కలు మనం పోల్చుకుంటాం. నిన్న మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఇప్పుడు కూడా మళ్ళీ దేవతలు పోయేంత వరకు జాతర నడుస్తుంది. అక్కడ సమ్మక్క రాలే గద్దెలపై. ఇక్కడ అతని గద్దెలపై నిల్చొని షో చేద్దాం, అక్కడ ఒక ఆనవాయితీ వాళ్ళ ప్రైవేటు చేసేటోళ్ళు అక్కడ 50 ఏళ్ళది సమ్మక్క సారక్క చేస్తుందని చెప్పి ఒక ఆనవాయితీగా ఒక కల్చర్ వాళ్ళకు ఉంది. దాన్ని ఇతను పట్టించుకోకుండా ఏదంటే చేస్తా అన్న ఒక ఉద్దేశంతో పోతే అక్కడ కోర్టు ఆర్డర్ పోలీసు వాళ్ళు పాటించింది. అసలు ఏమవసరం అండి ప్రభుత్వానికి, పోలీసు వాళ్ళకి? అసలు అక్కడ ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టారు? ఎందుకు ఉంటుంది? అతను గాలిస్తే నిన్న ఓనుండే ఎవరు ఆపేటోళ్ళు అతన్ని? సమ్మక్క సారలమ్మ ఒకసారి గద్దెపైకి వచ్చిన తర్వాత ప్రజలందరూ అప్పుడు దర్శనం చేసుకుంటారు. ఇదని రాకముందే పోయి అక్కడ నిల్చుంటే దాని అర్థమైంది. పక్కన సారలమ్మది ఉండే, మనం దర్శనం చేసుకొని పోవచ్చు కదా. వాళ్ళ అక్కడ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి ముందే సమ్మక్కని తీసుకొస్తారట, ఒక గంట సేపు అర్ధగంట వాళ్ళ ఇంటి కదా. ఎందుకు? కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక గొడవ చేద్దాం, సోషల్ మీడియాలో మళ్ళీ ఒక హైప్ చేద్దాం అని చెప్తూ తప్ప పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి దానిలో ఇంటర్వెన్షన్ లేదు. వెరీ క్లియర్ దీంట్లో. రెండోది, ఎస్ అక్కడ ఇతను పోయి గొడవ చేస్తాము, ర్యాలీగా పోతాము, అక్కడ బీభత్సం చేస్తామంటే ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయాల్సి వస్తుంది. నోబడీ ఈజ్ అబౌవ్ లా. నువ్వు ఎమ్మెల్యే అయితే బాధ్యతగా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, నీకు ప్రోటోకాల్ ఉందని చెప్పి ఏదంటే చేస్తే ప్రజల్ని ఎన్నుకుంది బాధ్యతకు ఉండేందుకు, ఈ పిచ్చి పిచ్చి వేషాలు చేయడానికి కాదు. ఎలక్షన్లనేమో కుటుంబాన్ని పెట్టుకొని చచ్చిపోతా సస్తా అని చెప్పి ఓట్లు అడిగినావు. ఇప్పుడు మళ్ళా ఒక ఎలక్షన్లు, మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినా నువ్వు ఓడిపోతున్నావు అని తెలిసి ఒక హంగామా క్రియేట్ చేద్దామని మళ్ళీ నీ ఫ్యామిలీని, మీ భార్య, నీ బిడ్డని మళ్ళీ రోడ్డుకి ఎక్కించి మళ్ళీ నాటకం అన్నావు. కొంచెం సిగ్గుందా అని అడుగుతున్నా నేను. ఏం అవసరం ఉండే నీకు? ఏం అవసరం ఉండే అక్కడ మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూన్ చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి ఎందుకు అని అడుగుతున్నా. అంటే నువ్వు ధర్నాలు చేసి నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తే పోలీసు వాళ్ళు ఏమనకపోతే మంచోళ్ళు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏమనంటే వాళ్ళపైన విరుచుకుపడు, మీదికి పోడు. నోటికొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని, హయ్యర్ అఫీషియల్స్ని కావచ్చు, ఇక్కడున్న నియోజకవర్గంలో ఉన్న ఇక్కడున్న ఆఫీసర్స్కి కావచ్చు, నోటికొచ్చినట్టు దుర్భాషలు ఆడితే చూసుకుంటే ఎందుకు ఊరుకుంటారు? వీడియోలు కూడా ఉన్నాయి దాంట్లో. మతపరమైన భాష